హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే కొంచెం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతుంది. ఈ మంత్ ఎండ్, జనవరి మంత్ ఎండ్ వరకు ఇట్లాగే ఉంటది. మళ్ళీ ఫిబ్రవరి నుంచి రైజ్ అవుద్ది. దానికి రీజన్ ఉంది. అందుకని 28, 29 తారీఖున మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అమెరికాలో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ తెలిసేంత వరకు మార్కెట్ ఇట్లాగే ఉంటుంది. ఫ్లాట్‌గా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడే లేటెస్ట్‌గా చెప్పిన ఇన్ఫర్మేషను అమెరికాలో యూఎస్ఏలో డెవలప్ అయిన స్టేబుల్ కాయిన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం అని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ చెక్ చేసుకోండి. అమెరికన్ కాయిన్సా? వేరే కంట్రీ కాయిన్స్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ రెగ్యులరైజేషన్ చేసేటప్పుడు మెయిన్‌గా అమెరికన్ కాయిన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటున్నారు. మరి ట్రంప్ గారి ఆదేశాల ప్రకారం అట్లా చేయాలనుకుంటున్నారు. చూడండి. చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. దాని తర్వాత ట్రంప్ అఫీషియల్ కాయిను, మెలీనియా కాయిను కొంచెం డౌన్‌లో ఉన్నాయి. మళ్ళీ రైజ్ అవుతాయి. వెయిట్ చేయండి. హోల్డ్ చేయండి. ఏం భయపడపాకండి, పెరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని నచ్చితే బాగా లైకులు పెట్టండి. బాగా షేర్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.